తెలంగాణ శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే గన్పూర్ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం, పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గన్పూర్, శివునిపల్లి, చాగల్ ఈ 3 గ్రామాలతో కూడిన కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ 3 గ్రామాల పరిధిలో గన్పూర్, చాగల్, శివునిపల్లి ఈ 3 గ్రామాల పరిధిలో శాసనసభ ఎన్నికల్లో ప్రజలు నాకు మెజార్టీ ఓట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది. వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి గన్పూర్ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. 3 గ్రామాలు కూడా దాదాపుగా కలిసి ఉన్నాయి. ఈ 3 గ్రామాలలో దాదాపు 18,000 ఓటర్లు ఉన్నారు. 25,000 వరకు జనాభా ఉంది. దీన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన విజ్ఞప్తిని మన్నించి మన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి చట్టము నెంబర్ 4 యాక్ట్ 4/2025 ద్వారా గన్పూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4th జనవరి 2025 రోజున గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. 25 జనవరి 2025 నుండి అఫీషియల్ గా గన్పూర్ మున్సిపాలిటీ పనిచేయడం ప్రారంభించింది. అంటే దాదాపుగా 1 సంవత్సరం కావస్తున్నది మున్సిపాలిటీ. జనవరి 25, 2025 నుండి ఇది మున్సిపాలిటీగా పనిచేస్తున్నది. ఇప్పుడు 2026 జనవరిలో ఉన్న దాదాపు సంవత్సరం కావస్తున్నది. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. సీసీ రోడ్స్ లేవు, సైడ్ డ్రైన్స్ లేవు, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సరి అయిన నీటి సరఫరా సౌకర్యం లేదు, సరి అయిన ఎలక్ట్రిఫికేషన్ లేదు, లైటింగ్ సిస్టమ్ లేదు. వీటన్నిటిని కూడా మరి మనం అభివృద్ధి చేసుకోవాలి. మున్సిపల్ ఒక రకంగా గ్రామ పరిధి దాటి మున్సిపాలిటీ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సౌకర్యాలు కూడా కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ వర్క్స్ ని ఐడెంటిఫై చేసి ఈ 3 గ్రామాలకు సంబంధించిన ఈ మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యులందరితో కూర్చొని వర్క్స్ ని ఐడెంటిఫై చేసి మేము 50 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా 50 కోట్ల రూపాయలు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు చేయడానికి మంజూరు ఇవ్వడం జరిగింది. 29/9/2025 అంటే సెప్టెంబర్ 2025 జీవోఆర్టీ నెంబర్ 614 ద్వారా 50 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి మంజూరైంది. వాస్తవంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15-16 మున్సిపాలిటీలు అయినాయి. కానీ కొత్తగా ఏర్పాటైన అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ నిధులు ఇచ్చింది మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి, గన్పూర్ మున్సిపాలిటీకి. అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కొన్ని మున్సిపాలిటీలకు 15 కోట్లు 20 కోట్లు 25 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు కూడా నిధులు 25 కోట్ల కంటే మించి ఇవ్వలేదు. ఒక స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి చేతుల మీదుగా 7 పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. 7 పనులకు 7 కోట్ల రూపాయలు అంచనా విలువ. ఆ పనులకు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. మరొక 3 పనులకు టెండర్లు పిలిచినాం. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలిచినాం. అవి 1-2 రోజులు అవి కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. నోటిఫికేషన్ రాకముందే ఆ 3 పనులకు కూడా శంకుస్థాపన చేస్తాం. ఈరోజు 7 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసినాం. ఇంకొక వారం రోజులకు మరొక 11 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ కూడా దశల వారీగా ఈ పనులు చేపడుతున్నాం. దీంట్లో ప్రధానంగా లైబ్రరీ బిల్డింగ్ ఉంది. బ్రహ్మాండమైన లైబ్రరీ బిల్డింగ్ కట్టబోతున్నాం. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఉన్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉన్నది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. నేను ఈరోజు గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వచ్చిన ఈ 50 కోట్ల రూపాయల నిధులను పనులను ఖచ్చితంగా సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇంకా మరొక ఈ బడ్జెట్ మార్చి అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ మే మాసంలో మరొక 50 కోట్ల రూపాయలు గన్పూర్ మున్సిపాలిటీకి తీసుకువచ్చి బ్రహ్మాండంగా ఇతర మున్సిపాలిటీల కంటే త్వరితగతిన గన్పూర్ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చెందింది. ప్రజలకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించబడ్డాయని అందరూ చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ గన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ చెప్పుకోదగ్గ పనులు కాలేదు. కాలనీలలో చిన్న చిన్న గల్లీలలో సీసీ రోడ్లు లేవు, సైడ్ డ్రైన్స్ లేవు, ఎలక్ట్రికల్ లైన్స్ లేవు, లైటింగ్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలను కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, మనకున్న పరిచయంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రావడమే కాకుండా ఒక 1400 కోట్ల రూపాయలు మన నియోజకవర్గ అభివృద్ధికి వచ్చాయి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలి. దానికి మీ అందరి సహకారం కావాలి, మీ అందరి భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తుంటారు, ఆరోపణలు చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రము పైసా పనిచేయరు. ప్రజల మీద పడి దోచుకుంటారు తప్ప, అవినీతి అక్రమాల ద్వారా సంపాదించుకుంటారు తప్ప పనిచేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు నిజాయితీగా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకువచ్చి ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రేపు మార్చి బడ్జెట్లో మన నియోజకవర్గానికి మరొక 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం ఉన్నది. ఆ 3500 ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చినప్పుడు గన్పూర్ మున్సిపాలిటీలో మొన్న దాదాపు 250 ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ 18 వార్డ్స్ ఉన్నాయి. వార్డుకు ఒక్కొక్క వార్డుకు 25 ఇండ్ల చొప్పున 18 వార్డులలో దాదాపుగా 450 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఈ పట్టణం కానీ చాగల్ కానీ శివునిపల్లి కానీ ఒక రకంగా నిర్లక్ష్యానికి గురైంది. కనీసం ఈ ప్రభుత్వంలో పనిచేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనం అడిగిందే తడుగా మనకు నిధులిచ్చే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి పనులను గుర్తించి వాటిని ఎస్టిమేట్ చేయించుకొని పనులు చేయడంతో పాటుగా ఈ గన్పూర్ మున్సిపాలిటీలో రేపు ఏప్రిల్ మాసంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 450 ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, నిస్సిగ్గుగా దోచుకున్నవారు, పథకాలు అమ్ముకున్నవారు, దళిత బంధు అమ్ముకున్నవారు ఇవాళ మళ్ళీ ఓట్ల కొరకు మన ముందుకు వస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ పనితీరు మీకు తెలుసు, ఏ రకంగా ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తారో మీకు తెలుసు. అలాంటి వాళ్ళని నమ్ముకుంటే మళ్ళీ ఆగమవుతామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఎంపీ గారు ఉంటారు, ఎమ్మెల్యేగా నేనుంటాను. మన ప్రాంతము, మన గ్రామాలు, మన పట్టణము, మన మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వ సహకారం కావాలి. ఎంపీ గారి నిధులు కావాలి, ఎమ్మెల్యే గారి నిధులు కావాలి. తప్పకుండా ఈ మున్సిపాలిటీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఈ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో నేను పనిచేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి, మీ అందరి భాగస్వామ్యం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ గన్పూర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున 50 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.